హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము. ఈ వ్లాగ్ వచ్చేసేసి నేను కాళీమందిర్ వెళ్తాను అనమాట. సో ఎందుకు ఏంటి అని చెప్పేసి మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడేసుకుందాము. అండ్ ఈ ఎఫెక్ట్ నాకు ఎలా ఉందో చెప్పండి. అదే స్నాప్ ఎఫెక్ట్ బాగుందని చెప్తే ఇలానే క్యారీ ఆన్ అయిపోదాం. అండ్ బై ద వే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది కాళీమందిర్ టెంపుల్ తెలుసు, మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు విజిట్ చేశాను. అండ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. హైదరాబాద్లో నేను ఫస్ట్ టైం ఉంది కూడా కాళీమందిర్లోనే. అంత ఫేవరెట్ మనకి. అలా మీకు హైదరాబాద్లో ఫేవరెట్ ప్లేస్ ఏంటి, మీరు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారో ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మనం ఫైనల్గా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికీ నాకు విండో సీట్ దొరికింది అనమాట. అలాగే కప్పుల దాకా నేను విండో సీట్ దొరకలేదు, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ నుంచి వీడియో తీశాను. అండ్ ఇది మనకి 2024 ఇయర్లో లాస్ట్ వీడియో అనమాట. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. డిసెంబర్ 31 అంటే 2 కేటగిరీస్ ఉంటారండి. ఒకళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, క్యాలెండర్ ఒకటే మారింది అనుకునే వాళ్ళు. ఇంకొకళ్ళు వావ్ మనం ఎంజాయ్ చేయాలరా లైఫ్ని, ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకొకళ్ళు మీరే టైప్. నేనైతే టైప్ 1, టైప్ 2 అయితే కాదు. మనకు అంత పర్టికులర్గా విష్ చేసేంత వాళ్ళు ఎవరు లేదు. మనం ఎవరికి వచ్చేసాము. ఇదే మెహదీపట్నం బస్ స్టాండ్. అప్పట్లో ఇలా ఉండేది కాదు అసలు. ఇది మొత్తం ఏంటో మధ్యలో ఏమో స్తంభాలు లాంటివి వేశారు. మీరు తమ్నైల్లో చూసినట్టయితే బ్యాక్ టు మై మెమరీస్ అని ఉంటుంది అనమాట. సో నేను హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ ఇక్కడే వచ్చాను. అండ్ ఇక్కడ బీటెక్ చేశాను కాబట్టి మెహదీపట్నం నుంచి కాలేజ్కి అండ్ హాస్టల్కి ఇంటికి వెళ్ళినప్పుడల్లా మెహదీపట్నం నుంచి రావడం బాగా దగ్గరగా ఉన్న మెమరీస్ అనమాట. సో ఫైనల్గా నల్లాల్ నగర్ అయితే వచ్చేసాము. ఇక్కడికైతే ప్రతిసారి శివాని చెప్పులు కొనుక్కోవడానికి కోసం చంపేది. ప్రతిసారి నేను కూడా వచ్చేదాన్ని ఇక్కడికి. బస్ పాస్ వచ్చేసాను. రిజల్యూషన్స్ ఏంటి? నా న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే ఈసారి నేను ఏం చేయాలనుకున్నా చేసిన తర్వాతే చెప్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది చేద్దాం అనుకుంటున్నా, అది చేద్దాం అనుకుంటున్నా, ఎవరితో షేర్ చేసుకోదలుచుకోలేదు. ఈ టెంపుల్ కూడా అంతే, ఎవరికి చెప్పకుండా వెళ్తున్నాను. అందుకే ఫైనల్గా సక్సెస్ అయితే అయింది. ప్రతిసారి చెప్తున్నాను, ఫ్లాప్ అవుతుంది. అండ్ ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అండ్ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. ఇప్పుడు వచ్చేసింది లంగరోడ్ అనమాట. యాక్చువల్లీ ఇది బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంది. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళుంటే మంచిగా అక్కడ గోల్కొండకు వెళ్ళే వైపు అని చెప్పి చూపించేవాళ్ళం. అండ్ ఇక్కడ మేము ప్రతిసారి ఎవరి బర్త్డే అని ఇక్కడ బావర్చీలో బిర్యానీ తినేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి 500 వేసుకొని. ఇది నా ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ స్టాప్ అనమాట ఇది, అందుకే ఇక్కడే తినేవాళ్ళం. నెక్స్ట్ వచ్చేసి సన్ సిటీ. ఇక్కడ మనకు ఒకటి గణపతి దేవాలయం అని ఉండేది. ఎప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు చూడడమే కానీ ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు నాకు. నేను చూసినప్పుడు ఆ టెంపుల్ ఎప్పుడు క్లోజ్ ఉండేది. అంటే నేను టైంలో వెళ్తున్నప్పుడు జర్నీలో చూసేదాం, అంతే. ఎప్పుడు వెళ్ళింది లేదు. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా చాలా బాగుంటుంది, చూడండి మీరు కూడా. ఇప్పుడు మనం బండ్లో కూడా వచ్చేసాం. ఇది వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ బస్ స్టాప్ అనమాట ఇది కూడా. అండ్ కాళీమందిర్కి నెక్స్ట్ స్టాపే కాబట్టి ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటాను నేను. ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడల్లా బండ్లగూడలతో కూడా మనకి చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ వెస్టిన్ కాలేజ్ మా ఫ్రెండ్ ఉంటుంది అందులో, అలా అనమాట. అంటే ఇప్పుడు ఎవరో లేరు, ఎవరు కాదు వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయారు. మనమే బేవర్స్గా ఉన్నాం. అందుకే మీరైనా సరే ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా జాబ్ చేయండి. లేకపోతే మీతో ఎవరు ఫ్రెండ్స్ కాంటాక్ట్లో ఉండరు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. మనం జాబ్ చేస్తేనే లేకపోతే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటేనే మన దగ్గర చుట్టూ మనుషులు ఉంటారు, లేకపోతే మనం ఒంటరి వాళ్ళు అవుతాం. ఇది రియాలిటీగా ఆలోచిస్తేనే తెలుస్తుంది. వన్స్ 25 క్రాస్ అయినాక మనతో ఎవరో ఉండరు, ఒక్క ఫ్యామిలీ తప్ప. మొత్తానికి మనమైతే కాళీమందిర్ వచ్చేసాం. ఇది మనకి కాళీమందిర్ ఎంట్రన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఎంట్రీ ఉండదు, మనకు అటువైపు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇది బస్ స్టాప్ దగ్గర. ఇది ఎంట్రీ గేట్, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. మేము బీటెక్లో చదువుతున్నప్పుడు ఇంత పెద్దగా అయితే టెంపుల్ లేదు, చాలా నార్మల్గా ఉండేది. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పవర్ఫుల్లే కాళీమాత. సరే నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి, దర్శనం చేసుకుందాం. లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము. అండ్ ఇక్కడ చుట్టూ మనం చూసి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలామంది పండగ చేస్తామని చెప్పేసి ఇలా మొక్కుకుంటారు కదా. అక్కడ అందరూ భోజనాలు పెట్టుకోవడానికి అలా షెడ్లా ఉంది కదా, అలా తీసుకుంటారు. చాలా రష్ ఉంటుంది. ఈరోజు చూస్తే నిజంగా రష్గా ఉంది. ఇక్కడ చెప్పులు ఇప్పేది అనమాట. ఇక్కడ చెప్పులు ఇప్పేసి మనం అలా లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ లోపలికి రాగానే మనకు కాలు కడుక్కునేది ఉంటుంది. కాలు కడుక్కొని చెప్పి మనం ఇలా లోపలికి వచ్చేసి అట్లా మొత్తం చూస్తారా, మొత్తం ఇలా గంటలు అన్నీ మంచిగా ఉంటాయి. ఇలా మోగించుకుంటూ వెళ్ళచ్చు మనం గంట కొట్టుకుంటూ. నేను బీటెక్ చదివేటప్పుడు అసలు ఫోన్ నాట్ అలౌడ్, ఫొటోస్ నాట్ అలౌడ్. ఏదైనా బయటకు వచ్చాకే ఫొటోస్ తీసుకోవడం. బట్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. అప్పుడు ఆర్మీ వాళ్ళు ఉండేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్ ఉండేది. ఫొటోస్ నాట్ అలౌడ్ లోపల టెంపుల్ లోపల, బయటకు వచ్చాక దిగేవాళ్ళము. బట్ ఇప్పుడు అలా ఏం లేదు. నార్మల్గా ఫోన్ వీడియోస్ అన్నీ అందరూ తీసుకుంటున్నారు. మారిపోయినాము. చెప్పాను కదా ఈరోజు చాలామంది వచ్చారని చెప్పేసి. ఇలా మనకి సైడ్లు కూడా అన్నీ కట్టేస్తారంటే ట్యూస్డే, ఫ్రైడే అండ్ సండే చాలామంది జనం ఉంటారు. బోనాలు ఎత్తుకొని వస్తూ ఉంటారు కాబట్టి. అండ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నాతో పాటు మీరు కూడా కలిసి దర్శనం చేసుకోవచ్చు.
కాళికామాతని. దర్శనం అయితే అయిపోయింది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఒకసారి టెంపుల్ మొత్తం వ్యూ చూపిస్తాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కాళీమందిర్ టెంపుల్కి ఎందుకు వెళ్ళానని చెప్పేసి. ఎందుకంటే కొంచెం మనసు బాగాలేదు, పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ అని చెప్పేసి, నాకు నచ్చిన ప్లేస్ అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుందని కాళీమందిర్కి అయితే వచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని అలా బయటకైతే వచ్చేస్తాము. అండ్ అప్పుడే అయిపోయింది అనుకోమాకండి, నా మెమరీస్ అని చెప్పాను కదా, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్లీ బయటకు వచ్చేసాము. అదిగో చూడండి, అక్కడ STS బేకర్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అని ఉంది కదా, ఇదే అనమాట. మేము ఎప్పుడు ఇదే మాకు పెద్ద బేకరీ. అప్పట్లో బీటెక్ చదువుతున్నప్పుడు అందరం అక్కడికే, బీటెక్ ఫ్రెండ్స్ కానీ హాస్టల్ రూమ్మేట్స్ కానీ అక్కడికి వచ్చి తినేవాళ్ళం. నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, ఎవ్రీథింగ్. అండ్ అక్కడ పానీపూరి, మసాలా పూరి, ఎవ్రీథింగ్ అక్కడే. అంత స్పెషల్ ఏముందమ్మా అని అనిపించవచ్చు. నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను హాస్టల్ చదువుకున్నాను, ఇక్కడ ఉన్నాను, నా స్ట్రైట్స్ అందులోనే మా హాస్టల్. అండ్ ఇటు పక్కన మనకి కనిపిస్తూ ఉంటుంది లార్డ్స్ కాలేజ్ అని పెద్ద కమాన్ ఉండేది, బట్ ఇప్పుడు లేదు. అక్కడ హాస్టల్స్ అందు ఇక్కడ లార్డ్స్ కాలేజ్ అనే చిన్న బోర్డు పెట్టుకున్నాడు అంతే. అది అక్కడ కొబ్బరి బొండాలు, బస్ స్టాండ్, అవన్నీ కొంచెం స్వీట్ మెమరీస్ కదా. ఎంతైనా అప్పట్లో ఏమీ తెలియనప్పుడు అక్కడ ఉండి హాస్టల్లో చదువుకొని ఇన్ని ఇయర్స్ అవుతా వెళ్ళడం అనేది నాకు హ్యాపీ మూమెంట్స్ అంతే. ఇది మనకి బస్ స్టాండ్. ఇక్కడ మనకి కార్లకి, బైక్స్కి కొత్త కొత్త అండ్ ఎవ్రీ సండే ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు అండ్ అలాగా మొక్కుకుంటూ ఉంటారు అనమాట. బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా గోపురం బాగా కనిపిస్తున్నాను. వీడియో అయితే చిన్న వీడియో తీసుకున్నాను. అలా సంవత్సరాల తర్వాత బస్ స్టాప్లో వెయిట్ చేసిన భయపడి మాకండి, ఎండ కొడుతుంది, అందుకే అలా కప్పుకుని ఎవరమ్మా ఈ బుచ్చమ్మ అనుకున్నారు. కాళీమందిలో తొందరగానే బస్ దొరికింది, కానీ మేరీపట్నంలో మినిమం 40 మినిట్స్ నుంచొని ఎండలో కళ్ళు తిరిగినంత పని అయిందనమాట. అంతమంది జనాలు ఉన్నారు, ఒక్క బస్ లేదు భయ్య. ఎండ బీభత్సంగా కొడుతుంది. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. అండ్ మన వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్ ఫ్రెండ్స్.